నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళొచ్చాక కొత్త మాటలు కొత్తగా మాట్లాడుతున్నారు. ఇక మీదట జగన్ 2.0ని చూడబోతున్నారు అని చెప్పి ఆయన ఒక సందేశం అయితే మరి ప్రజల్లోకి పంపించడం జరిగింది. మరి 1.0లో నేను ప్రజల కోసం పనిచేశాను, ఇప్పుడు 2.0లో నేను కార్యకర్తల కోసం పనిచేస్తున్నాను. టీడీపీ కూటమి గవర్నమెంట్ కావాలని చెప్పి వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతోంది. ఇలా ఇబ్బందులు పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవన్నీ కామన్. ఎవరికి బాధ అనిపించినా నా కథని గుర్తుకు తెచ్చుకోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కొన్ని వ్యాఖ్యలు అయితే మరి వాళ్ళ కోఆర్డినేటర్స్తో అలాగే కార్యకర్తలతో చెప్పడం జరిగింది. అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇలా కొత్తగా బిహేవ్ చేస్తున్నారు? మరి 1.0లోనే మనం చూసాము రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళడం. ఇక 2.0 అంటే మరి ఆ సొంత పార్టీ వాళ్ళే భయపడుతున్నటువంటి పరిస్థితి. మరి ఆయన మాటలను అటు పార్టీ కార్యకర్తలు ఇటు ప్రజలు ఎలా తీసుకునే అవకాశం ఉంది? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం అండి. మధుసూదన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళి వచ్చాక ఆయన కొంచెం కొత్తగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఇప్పటి వరకు మనం చంద్రబాబు 4.0 వింటే మరి ఇంక నేను మాత్రం ఎందుకు యాడ్ చేసుకోవద్దు అనుకున్నారేమో, ఆయన కూడా మరి 2.0 అంటున్నారు. 2.0 జగన్మోహన్ రెడ్డి గారి ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు కొత్తగా ఆయన ఏదో ప్రజల కోసం ప్రజలను దృష్టిలో పెట్టుకొని నేను గతంలో పాలన చేశాను, ఈసారి కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నా అంటున్నారు. ముఖ్యంగా విలువలు విశ్వసనీయత చాలా ముఖ్యము, నేను ఎప్పుడు అవి పాటించాను, ఇక మీదట కూడా అవే పాటిస్తాను అంటున్నారు. సో ఏంటి ఆయనలో ఈ మార్పు? అసలు ఎందుకు ఇలా కొత్తగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి? ఏం చెప్తారు మీరు? ఇప్పుడు 2.0, 1.0 ఆయన అంట, మోడీ గారు 3.0, బాబు గారు 4.0. ఇవన్నీ చెప్పుకోవటానికి బాగుంటాయి. ఒక రోగి ఉమ్మేస్తే ఉమ్ము చుట్టూ ఈగలు ముసుకుంటాయి. నేనేది పాపిష్టి డబ్బు చుట్టూ మనుషులు ముసురుకుంటారు అనుకుంటా. బాగా గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, ఈ డైలాగ్ నేను చెప్పిన డైలాగ్ మర్చిపోకు. ఒక రోగి ఉమ్మి వేస్తే ఉమ్ము చుట్టూ ఈగలు ముసురుకుంటాయి. అదే పాపిష్టి డబ్బు చుట్టూ మనుషులు చేరుతారు. అది ఏంటంటే డబ్బు మదం పెట్టి కొట్టుకుంటుండవు. ప్రజాస్వామ్యం అంటే లెక్క లేకుండా నా దగ్గర డబ్బుతో నేనేది శాసిస్తాను అనుకుంటున్నాను. ఆ డబ్బు మదంతో, ఆ డబ్బు అహంకారంతో ప్రజలు మన ప్రజాస్వామ్యంలో స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఒక్కరోజు కూడా నేను ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నానని చెప్పటం లేదు. ఇప్పటికి చెప్పలా. కొన్ని రోజులు ఈవీఎంల మీద ఏడ్చాడు. వాడు ఆస్తులు అమ్మేదో ఇచ్చినట్టు నేనిచ్చానని చెప్తాడు. నువ్వు దోచుకున్నది ఎంత అని ప్రజలు అడిగితే దాన్ని చెప్పడు. సరే, ప్రభుత్వం ఏదైనా కావచ్చు, 99% నేను హామీలు నెరవేర్చాను అంటున్నాడు. బహిరంగ చర్చకి నువ్వు సిద్ధమా? ఎప్పుడు ఎక్కడొస్తావో రా. 99% హామీలని నువ్వు అమలు చేసింది నిజమైతే బహిరంగ చర్చకి సిద్ధమా? 99% హామీలు ఎక్కడ అమలు చేశాడు? 85% హామీలు నెరవేర్చాల జగన్మోహన్ రెడ్డి. కేవలం తనేదో ఉద్ధరించినట్టు చెప్పుకుంటాడు. ఇరిగేషన్ రంగంలో నువ్వు సాధించిన విజయాలు ఏంటో చెప్పమంటే చెప్పడు. అదేవిధంగా రైతు భరోసాలో ఆయన ఇచ్చిన ముష్టి పథకం 5 ఏళ్లకు కలిపి కూడా 37,500. అదే 14-19 మధ్యకాలంలో బాబు గారు రుణమాఫీలో 50,000 సింగిల్ స్ట్రోక్లో లేపేశాడు. దాదాపుగా 18,500 కోట్ల రుణమాఫీ చేశాడు. అంటే చెప్పటానికి సిగ్గన్నా ఉండాలి. ప్రజలు ఒకసారి తీర్పిచ్చారు. అయితే ఒకదానికి నేను సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి విమర్శనాత్మకంగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎలక్షన్లో చెప్పిన సూపర్ 6 పథకాలు గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అయింది. అప్పుడే అమలు చేయమంటాం భావ్యం కాదు. రేపు జూన్ నుంచి పథకాలన్నీ కానీ ప్రజలకు అందకపోతే అప్పుడు మాట్లాడు. నువ్వు దోచేసిపోయి, నువ్వు దాచుకొని పోయి, నువ్వు దోచుకున్న డబ్బులన్నీ రిటర్న్ ఇచ్చేస్తే ఒక్కొక్క పథకం ఇంప్లిమెంటేషన్ చేయడం 24 గంటల పని. అందువల్ల ఏంటంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి ముష్టి పథకాలు రైతులకు ఇచ్చి, అందుకే నేనన్నా
రోగిష్టోడు ఉమ్మేస్తే దాని చుట్టూ ఈగలు ముసురుకుంటాడు. అంటే ముష్టి పథకాలు అని కాదు, మేనిఫెస్టోలో ఏవైతే మేము హామీలు ఇచ్చామో అవి 99% మేము అమలు చేశాము. అది ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఎలక్షన్ టైంలో మేము చెప్పగలిగాము. అండ్ ఇంకొకటి, అబద్ధం. విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో మా హయాంలోనే బాగుపడింది. ఇటు స్కూల్, ఈవెన్ ప్రభుత్వ స్కూల్లో బోర్డులు కూడా పెట్టారు. అంటే ఐ మీన్ సీట్స్ లేవని కూడా వచ్చింది. అంటే మేము ఎంత బాగా విద్యా వ్యవస్థను మలిచామో, దట్టు అది కాకుండా ఏదైతే కరోనా టైంలో కూడా మరి రాష్ట్రం ఎంత ఆర్థిక లోటులో ఉన్నా కూడా ఎక్కడ సంక్షేమ పథకాలు మేము ఆపలే అని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్నారు. అబద్ధం. బహిరంగ చర్చకి రావాలి. నువ్వు రికార్డు వీడియోలో వదలటం కాదు, బహిరంగ చర్చకు వదలతాం. 1 by 1 మాట్లాడుకుందాం. ఎవరిని తిట్టొద్దు, ఎవరిని అరచొద్దు. బహిరంగ చర్చకు వస్తే మాట్లాడుకుందాం. ఒక రైతు భరోసాలోనే 12 పథకాలు ఉంటాయి. డ్రిప్పు హార్టికల్చర్ జోన్ అయినటువంటి రాయలసీమలో 90% ఇచ్చేవాళ్ళు డ్రిప్పు రైతులకి. ఈడొచ్చినాక 0, గుండు 0. అంటే వాడి పథకాలు ఇంప్లిమెంటేషన్ చేయాలని కోరుకుంటుండే తప్ప రాష్ట్రం బాగుండాలా, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి బాగుండాలా. వాలంటీర్లు అంటారు. వాలంటీర్లు ఎవరు? నీ సైన్యమే కదా, నీ మోక సైన్యమే కదా. వాలంటీర్లు నీ మిడతల దండే కదా. అంటే చట్టబద్ధత ఎందుకు చేయలేదు? వాలంటీర్ ఉద్యోగాలకి చట్టబద్ధత కల్పించాలి కదా. వాళ్ళని ఒక బానిసల్లాగా, ఒక చెంచాల్లాగా వాడుకున్నాడు. ఏ ఇంట్లో వాళ్ళు ఓటు మనకేస్తారు, ఎవరు మనకు ఓటేయరు, తద్వారా మనం తీసుకుందాము. అవి ఓట్లు ఎవడేస్తాడా ఎవడేయడా, దానికి ఒక రజాకారుల, జలగన్న రజాకారుల సైన్యం అన్నమాట. వాలంటీర్లు అనేది ప్రజాసేవకులు కాదు. జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపర్ కొనుక్కోవటానికి పెట్టుకున్నటువంటి వాడు. అందువల్ల నేను అనేది ఆలోచన చేసుకోండి. 99% సేవలు నువ్వు ఇచ్చావని నీకు నమ్మకం ఉంటే, నువ్వు నమ్మిన బైబిల్ దేవుడి మీదే నమ్మకం ఉంటే, నీకు భగవద్గీత నువ్వు ఎలాగ నమ్మవు, ఆ బైబిల్ మీదే ప్రమాణం చేసి బహిరంగ చర్చకి సిద్ధమా? 85% హామీలు అమలు పరచాల జగన్మోహన్ రెడ్డి. 85%. ఎందుకు అబద్ధాలు చెప్తాడు? అందువల్ల నేను అనే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే 2.0 అన్నాడు. వాడులాగా బతకాలని, నా జీవిత చరిత్రే ఆస్వాదించమని అంటున్నాడు. నేనంటుండేది, వాడు బతుకు ఎవడికి కావాలా? వాడు దొంగ బతుకు ఎవడికి కావాలా? వాడేమన్నా నీతిగా బతికిండా, నిజాయితీగా బతికిండా? వాడు దొంగతనం చేశాడు. దొంగ బతకమని ఎలా చెప్తావు? అంటే అందరిని దొంగలుగా తయారు చేద్దామని, రౌడీ షీటర్లుగా మలద్దామని. నువ్వేమన్నా స్వతంత్ర ఉద్యమం చేసి జైలుకు పోయావా? ప్రజల ఆస్తి, తెలంగాణ ప్రజలది, సీమాంధ్ర ప్రజల సంపదను లూటీ చేసి దొంగతనం చేసిన కేసుల్లో నువ్వు జైలుకు ఉన్నావు. ఇదేమన్నా స్వాతంత్ర సమరయోధుడా? ప్రజల హక్కుల కోసం పోరాడేమన్నా జైలుకు పోయినవా? ప్రజల సొమ్ము లూటీ చేసి జైలుకు పోయినావు. ఒరే బాబు, నీ జీవిత కథ వద్దనే వద్దు. నీదేమో స్వతంత్ర సమరయోధుల ఫ్యామిలీ కాదు, నీదేమో ప్రజాసేవ చేసిన ఫ్యామిలీ కాదు. ప్రజల సంపదని దోపిడీ చేసి ప్రజల మీద బతికే కుటుంబం, ప్రజల మీద బతికే కుటుంబం. ఏమన్నా ఎడ్యుకేషన్ స్కూల్స్ పెట్టి, ట్రస్ట్ పెట్టి 10 మందికి సేవ చేసిన కుటుంబం కాదు. ప్రజల మీద, ప్రజాస్వామ్యం మీద పడి బతికే కుటుంబం. నీటువంటి బతుకు ఎవడికి వద్దని చెప్తాడు. లేస్తే పేదలకి, పెత్తందారులకి అని చెప్పి ఒక పెత్తందారుడు మాట్లాడుతూ ఉంటే, ఒక ఆర్థిక ఉగ్రవాది మాట్లాడుతూ ఉంటే చాలా కష్టంగా ఉంటుంది. నేను అనే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, అడగటంలో తప్పు లేదు. సూపర్ 6 పథకాల్లో రేపు ఆగస్టు, జూన్కి తల్లికి వందనం పథకం అనేది ఆగస్టుకి, జూన్లో ఇంప్లిమెంటేషన్ చేస్తామంటున్నారు. ఆల్మోస్ట్ రైతు భరోసా కూడా అదే టైంకి చేరిపోద్ది. నువ్వు చేసిన అప్పులు, నువ్వు దోచేసిన అప్పులు కుప్పలు చేసేసి రాష్ట్రాన్ని ఇలా పింఛను 3,000 నుంచి 4,000 ఇస్తున్నారు. గ్యాస్ సిలిండర్లు పట్టాలు ఎక్కిచ్చేశారు. ఇంకొక 2 పథకాలు ఇవాళ మనం ఫిబ్రవరిలో ఉన్నాం, మార్చి, ఏప్రిల్, మే, ఇంకొక 90 days ఓపిక పడితే అవి కూడా పట్టాలు ఎక్కిపోతాయి. ఆ తర్వాత ఇంకొక 1 by 1 చేసుకుంటా పోతున్నారు. ఎలా ఇండస్ట్రియల్ ప్రగతి, వాళ్ళు ఇచ్చిన మేజర్ టార్గెట్ అంటే 20 నుంచి 25 లక్షలు ఉద్యోగాలు క్రియేట్ చేయాలా. ఆ టార్గెట్ రీచ్ అవడానికి వాళ్ళు ఆ వేలో ఉన్నారు. పరిశ్రమలు చూస్తున్నారు, ప్రజలు ఆ వైపుగా ఆలోచిస్తున్నారు. వీడిచ్చే ముష్టి పథకాల గురించి కాదు. ఇప్పుడు వాహన మిత్ర అన్నాడమ్మా, 10,000 రూపాయలు. 10,000 రూపాయలు మనకి 365 రోజులు, రోజుకి ఎంత పడిందమ్మా? 30 రూపాయలు. 30 రూపాయలు అంటే నువ్వు ఇచ్చే ముష్టి పథకం కోసం ప్రజలు 30 రూపాయల కోసం ఎదురు చూస్తుండా, వాళ్ళకి చేతి నిండా పని కావాలి. అదే కదా నువ్వు చెప్తుండేది.
నీ ముష్టి పథకం అదే కదా నువ్వు అంటుండేది. స్కూళ్ళు ఏడగట్టినావు రా, ఎన్ని నవోదయ స్కూళ్ళు కట్టావు, పోనీ కట్టిన స్కూళ్ళే చూపిద్దురా. అంటే కన్ను ఆర్పకుండా అబద్ధాలు చెప్పేదానికంటే అబద్ధాలు చెప్పి 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 నిజాలు అయిపోతాయి అనుకోవద్దు. నేను అంటుండేదండి, ప్రజలకి డబ్బులు సంపాదించుకునేది నేర్పించండి. ప్రజలకు డబ్బులు ఇవ్వటం ఇప్పుడు కూడా నేను వాదిస్తానమ్మా, తప్పనే వాదిస్తున్నాను. తల్లికి వందనం అనే పథకం గురించి నా యొక్క పర్సనల్ వ్యక్తిగత అభిప్రాయం, ఈ కూటమి ప్రభుత్వమైన ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కట్టి ఆ డబ్బులు రాష్ట్రానికి ఆస్తిగా ఏర్పాటు చేయండి. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా నిర్బంధ విద్యను అప్లై చేయండి. మార్నింగ్ టిఫిన్ పెట్టండి, మధ్యాహ్నం భోజనం పెట్టండి, సాయంత్రం పెట్టండి. 5వ తరగతి లోపు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి, కానీ ఒక ఆస్తి అనేది ఏర్పడద్దు. భావితరాలకి ఆ స్కూళ్ళు పునాదుల్లాగా ఏర్పడిపోతాయి. అందువల్ల ప్రభుత్వం కూడా ఏదో మనకు డబ్బులు ఇస్తే ఓట్లు కొనుక్కునే పథకాల్లాగా ఉంటాయి కదా. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకే నిర్బంధ విద్య ఇవ్వడం అనేది ఒకటి. తల్లిదండ్రులు కోరుకుంటే ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో సీటు కావాలా, డబ్బులు కావాలా, ప్రతి తల్లిదండ్రులు ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో సీటే అడుగుతారు. అందువల్ల ఏంటంటే చెప్పారు కదా ఇచ్చేద్దాం కదా అంటే దోచేసిన డబ్బులు, భారతీయ సిమెంట్లో దోచేసిన డబ్బులు ఇచ్చేయమనండి, సరిపోతాయి కదా. 20,000 కోట్లు నువ్వేం కష్టపడి సంపాదించింది కదా, ఆ 20,000 కోట్లు ఇచ్చేసేయి కదా, జాతికి అంకితం చేసేస్తే నీకు పేరు ఉంటుంది, త్వరతో ఇచ్చేస్తే పోద్ది కదండి. ఒక భారతీయ సిమెంటే 20,000 కోట్లు, పులివెందుల పాలిమర్స్ ఎంత, సాక్షి పేపర్ది ఎంత, సాక్షి టీవీది ఎంత, ఇవన్నీ ఏంటంటే చెప్పుకోవటానికి చెప్తుంది, కానీ ఏదో పెరగతానంటుండే కదా. రా రేపు పెరుగుదు, ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానిక సంస్థలు ఎలక్షన్ వస్తాయి కదా, అప్పుడు పెరిగి చూపించు అంటే సిగ్గుంటే రిజైన్ చేసేయాలి. మన ప్రజలు ఇచ్చారు కదా తీర్పు, మొత్తం రిజైన్ చేసేసేయండి. అందువల్ల ఏంటంటే 5 ఏళ్ళు సర్పంచులకి నిధులు ఇచ్చాడా, రూపాయి బిళ్ళీలు 5 ఏళ్ళకి సర్పంచులకి. వాలంటీర్ వర్సెస్ సీఎం, వాలంటీర్ వర్సెస్ సీఎం, ఇదే కదా జరిగింది. కింద ప్రజాప్రతినిధులకు ఎవరికి లేదు కదా. అందువల్ల ఏంటంటే వాడు ఇంకా బతికినంతకాలం ముఖ్యమంత్రి కాడమ్మాయి. ఇదైతే రాసిస్తా. 2.0 ఏంటంటే వాడి బతుకు జైలు బతుకు. 1.0 వాడు కేసుల నుంచి తప్పించుకోవడానికి సీఎం పదవికి ఎక్కాడు. అది గమనించారు ప్రజలు. రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, అధోగతి పాలైపోయింది. కాబట్టి ఇంకా 2.0 ఏంటంటే వాడి జీవితం శాశ్వతంగా కన్విక్టెడ్ పడిపోతాడు. ఈడీ సిబిఐ కేసులో జైల్లో ఉంటాడని చెప్తున్నాడు. అందువల్ల ఏంటంటే కన్విక్టెడ్ పోయి వాడు ఇంక జైలు పక్షిగా మిగిలిపోతాడు. లెవెన్ రెడ్డి జైలు రెడ్డిగా మిగిలిపోతాడు. 2.0 అదే. వాడు కలలు కన అంటాడు కదా, అబ్దుల్ కలాం చెప్పాడు, కలలు కనండి, కలలు సాకారం చేసుకోమనండి. తొందరగా కన్విక్షన్ వేసేస్తే జడ్జిలు జైల్లో ఉంటాడు, 30 ఏళ్ళు పడుద్ది. 30 ఏళ్ళు అనేది ఏంది, పరిపాలన కాదు, వాడికి 30 ఏళ్ళు శిక్ష పడుద్ది, జైలు శిక్ష. లెవెన్ రెడ్డికి, జాన్ పాల్ రెడ్డికి, లెవెన్ రెడ్డికి 30 ఏళ్ళు జైలు శిక్ష పడుద్ది ఈడీ సిబిఐ కేసులు. అది వాడు చెప్తుండేది, ఇండైరెక్ట్గా అర్థం చేసుకోమంటుండ. వాళ్ళకి అర్థం కావటంలా, ఇది జలగన్న గొర్రెలకి. వాడు డైరెక్ట్గా చెప్తుండు 2.0 జలగన్న 2.0 ఏంటంటే, ఒరే నన్ను ప్రజలు లెవెన్ రెడ్డి చేసిండు, ఈడీ సిబిఐ కేసులో కన్విక్షన్ అవ్వద్ది, నాకు 30 ఏళ్ళు జైలు శిక్ష అవుద్ది, నేను జాన్ పాల్ లెవెన్ రెడ్డిని కాస్త జైలు రెడ్డిగా మిగిలిపోతున్నా, 30 ఏళ్ళు జైలు శిక్ష పడద్దని చెప్తుండు. అది నేను చెప్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.